ప్రెస్ క్లబ్ కి వెళ్తున్నా సీఎం రేవంత్ వస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే సీఎం చర్చకు రావాలన్నారు. మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రెస్ క్లబ్ కి వెళ్తున్నా సీఎం రేవంత్ వస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. దమ్ముంటే సీఎం చర్చకు రావాలన్నారు. మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉత్కంఠకు దారితీసింది. తెలంగాణ భవన్ నుంచి కాసేపు క్రితమే కేటీఆర్ ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి బయలుదేరి వెళ్లారు. దానికంటే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తమతో చర్చకు రైతులకు, ఈ రాష్ట్రంలో రైతులకు ఎవరు ఏం చేశారు అనే దాని మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలనేది కేటీఆర్ విసిన సవాల్. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరు వచ్చినా కూడా తాను ఎదురు చూస్తాను, ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి తరపున ప్రభుత్వ ప్రతినిధిగా అటు ఉప ముఖ్యమంత్రి కావచ్చు లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు వచ్చినా తాము చర్చకు సిద్ధమంటూ కూడా కేటీఆర్ సవాల్ విసిన పరిస్థితి. పార్టీ నాయకులతో కలిసి ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బయలుదేరి వెళ్లారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాసేపు ఎదురు చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. కేటీఆర్ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా ఎవరు ఏ మంత్రి వచ్చినా కూడా తమకు భేషజాలు లేవు, చర్చకు సిద్ధమనేది అటు కేటీఆర్ చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఈ రోజు కనుక ముఖ్యమంత్రి కుదరటం లేదు కాబట్టి మరొక రోజు టైం చెప్పినా కూడా, ఈ రోజు కాకుంటే మరొక రోజు టైం చెప్పినా సరే, లేదంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అసెంబ్లీలో చర్చకన్నా సిద్ధమనేది అటు కేటీఆర్ చెప్తున్నమాట. సో ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను కూడా 11 మంది కూర్చుని చర్చించేలాగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను కూడా బుక్ చేసుకుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కాసేపు ఎదురు చూసిన తర్వాత మళ్ళీ అక్కడే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక పోలీసులు ఎక్కడ కూడా కేటీఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. కేటీఆర్ని ఇక్కడ తెలంగాణ భవన్ వద్ద కావచ్చు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కావచ్చు, అంతా కూడా అంటే బీఆర్ఎస్ నాయకులు హడావుడి కనిపిస్తుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేదే కనుక ఖచ్చితంగా కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయికి తాము చాలనేది ప్రధానంగా కేటీఆర్ పదే చెప్తున్నారు. ఇక ఈ అంశాన్ని పక్కన పెడితే ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం గడిచిపోయింది, దాదాపు 19-20 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, అన్నిటికి మించి బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల హామీలో ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా నెరవేరటం లేదు. రైతు బంధు, ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఇంకా 30% రైతు బంధు, అదేవిధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీకి సంబంధించిన పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడే క్లియర్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదు 2 లక్షలు అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా కేసీఆర్ హయాంలో అటు ప్రాజెక్టులు కట్టడం కావచ్చు, ముఖ్యంగా రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం కావచ్చు, పంట కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతులు రాబడ్డారు. ఈ అంశం మీద చర్చకు రావాలని అటు కేటీఆర్ చెప్తున్నమాట. ఇక కేటీఆర్ సవాల్ను అటు కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు సైతం స్పందించారు. కేటీఆర్కు రేవంత్ రెడ్డి విసిన సవాల్ అర్థం కాలేదు, అసెంబ్లీలో చర్చకు రావాలి తప్ప సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కావచ్చు మరొక వేదికలో చర్చించడానికి ఇది వీధి పోరాటం కాదు, అసెంబ్లీలో చర్చకు తాము కేటీఆర్ రావాలంటూ కూడా అటు మంత్రులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏం జరగబోతుందని కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు ఒక 10 నిమిషాల్లోనే కేటీఆర్ చేరుకుంటారు. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఈ నెలలోనే అసెంబ్లీ సమావేశాలు పెడితే కనుక ఖచ్చితంగా తాము హాజరయ్యి తాము మైక్ కట్ చేయకపోతే, అంటే పదే బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఆరోపిస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో స్పీకర్ను కూడా అసెంబ్లీ స్పీకర్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అనేది ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాట. అటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి తాము సమయాన్ని ఇస్తాను తప్ప వాళ్ళు అడిగినంత సమయం ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవాలని అది అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సో ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ విసిన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిన సవాల్ను కేటీఆర్ స్వీకరించిన కేటీఆర్ కాసేపు క్రితమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరి వెళ్ళిన నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఏం జరగబోతుంది అనేది కూడా కాస్త ఉత్కంఠ నెలకొంది. అటు ప్రభుత్వ వర్గాల నుంచి అటు మంత్రి కావచ్చు, ఎవరైనా క్యాబినెట్లో ఉన్న ఏ మంత్రి వచ్చినా కూడా తాను చర్చిస్తాను, ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదు, తన దగ్గర అధికారికంగా కేటీఆర్ కొంత అధికారికంగా కొంత సమాచారం